అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. మన మకర రాశి వారికి జనవరి 18 సాయంత్రం 4:30 నుండి 21 ఎర్లీ మార్నింగ్ అంటే 20 అర్ధరాత్రి 21 ఎర్లీ మార్నింగ్ 1:35 వరకు మన జన్మరాశిలోనే పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతుంది. ఈ పంచగ్రహ కూటమి అనేది రవి, కుజ, చంద్ర, బుధ, శుక్రుల యొక్క సంచారం వలన జరగబోతుంది. మరి సంచార ప్రభావం అనేది మన మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఏ విషయాల్లో మనం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అనేది చాలా వరకు పాజిటివ్ ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లోనూ, అలానే కెరీర్ వైజ్ అంటే ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. మంచి ధనాదాయం ఉంటుంది. ఆర్థిక సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. ఖర్చులకు మించి లాభం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే రాబడి అనేది బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే కుజుడు చతుర్థ లాభాధిపతి అవుతూ మకర రాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే మొన్నటి వరకు మీ మీద మీకు నమ్మకం లేకపోవడం, ఏదైనా ప్రాజెక్ట్ వచ్చింది, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారు, అసలు నేను వెళ్ళగలనా లేదా, నేను చేయగలనా లేదా, నా వల్ల అవుతుందా లేదా అన్న అపనమ్మకంతో ఉన్న వాళ్ళు, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకుండా కాస్త ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేయబోతున్నారో మంచి నమ్మకాన్ని, మంచి ధైర్య సాహసాలను ఇస్తారని చెప్పుకోవాలి. కార్యజయం అనేది ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా కూడా విజయవంతంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఏదో సాధించాలన్న తపన అనేది ఈ టైంలో పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలానే ఉద్యోగం పరంగా చూసుకుంటే కనుక ఈ టైంలో జాబ్లో ప్రమోషన్లు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు పడ్డ కష్టానికి సరైన ప్రతిఫలితం అనేది ఈ టైంలో లభిస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి బుధుడు అలానే శుక్రుడు యొక్క సంచారం. బుధుడేమో భాగ్యాధిపతి అవుతూ, శుక్రుడు దశమాధిపతి అవుతూ జన్మరాశిలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఆన్సైట్ ఆపర్చునిటీస్కి చాలా మంచి ఫేవరబుల్ టైం అనేది ఉంటుంది. ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా మనకి జనవరి 18 నుండి చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో కాస్త ఉద్యోగంలో బదిలీలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత వ్యాపార పరంగా చూసుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ఫైనాన్స్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి, అలానే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రికల్ రంగాల్లో ఉన్న వారికి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అలానే డిజైనింగ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు యోగిస్తుంది. తర్వాత ఎడ్యుకేషన్, మీడియా, మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి కూడా పర్వాలేదు. తర్వాత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఇలాంటివి యోగించే అవకాశాలు ఉన్నప్పటికీ మీ జాతకంలో జరిగే దశాంతర్దశల్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. అలానే ఒకవేళ మీరు ట్రేడింగ్ చేస్తున్నట్లయితే మీకు ప్రతిరోజు కూడా ప్రాఫిట్ వస్తుందా లేదా, ఏ రోజు ట్రేడింగ్లో ప్రాఫిట్ వస్తుంది అనేది ఎలా తెలుసుకోవాలి అనే దానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అనేది మన ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ సిరీస్లో భాగంగా చేశాను. ప్రజెంట్ అది మన ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మెంబర్స్కి అందుబాటులో ఉంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చెక్ చేయండి. తర్వాత ఇంకా మనం చూసుకుంటే